జీవితంలో విజయాన్ని సాధించాలంటే పెద్ద ఆస్తులు, రాజకీయ అండదండలు అవసరం లేదని, కష్టపడే తత్వం, పట్టుదల, లక్ష్య సాధనపై నమ్మకం ఉంటే సాధారణ వ్యక్తి కూడా అసాధారణ విజయాలను అందుకోగలడని నిరూపించిన వ్యక్తి టి నాగార్జునరావు. ఒకప్పుడు కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి నేడు పరిశ్రమాధిపతిగా ఎదిగి వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ సమాజ సేవలోనూ ముందుంటూ ఆదర్శప్రాయ వ్యక్తిగా నిలిచారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించిన నాగార్జునరావు చిన్ననాటి నుంచే కష్టపడే స్వభావాన్ని అలవర్చుకున్నారు. ఎలక్ట్రికల్ డిప్లొమా పూర్తి చేసిన అనంతరం ఉపాధి కోసం 1989లో తడమండలంలోని మాంభట్టు ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో మాంభట్టు ప్రాంతంలో పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్న సమయంలో ఒక సంస్థలో సాధారణ కార్మికుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. డాక్టరేటు 1989లో ఉద్యోగరీత్యా సుళ్ళూరుపేట ప్రొఫెషనల్ సర్క్యూట్ బోర్డ్స్ అనే కంపెనీలో చేరడం జరిగింది. అది చదివిన కొంతకాలం 1989 నుంచి 93 వరకు వర్క్ చేశాను. దాని తర్వాత కంపెనీ కొంచెం డౌన్లో ఉందని తెలియగానే మరొక బెటర్ జాబ్ చూసుకుని హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో జాబ్ చేస్తూ మళ్ళీ బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యి బిజినెస్ చేస్తూ కొనసాగిస్తూ ఉండగా ఏదైతే నేను పనిచేసిన కంపెనీ ప్రొఫెషనల్ సర్క్యూట్ బోర్డ్స్ ఉందో ఆ కంపెనీ 2006లో క్లోజ్ అయిందని తెలిస్తే అప్పటికి నేను 2006లో బిజినెస్ చేయాలి, కంపెనీ పెట్టాలి, 10 మందికి ఉపాధి ఇవ్వాలనే ఆలోచన కలగటం, నేను కొంచెం అక్కడ హైదరాబాద్లో బిజినెస్ పరంగా జాబ్ పరంగా మంచిగా ఒక ఇదిలోకి రావడం వల్ల ఇండస్ట్రీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఇండస్ట్రీ ఏదైతే నేను పనిచేసిన ఇండస్ట్రీ ఏమైందని తెలియగానే అది క్లోజ్ అయింది. కొన్ని కారణాల వల్ల క్లోజ్ అవ్వడం వలన అది ఏపీఐసి వాళ్ళు ఫైనాన్స్ చేయటం వల్ల ఏపీఎస్ఎఫ్సి వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు టేకప్ చేయటం జరిగింది. సో కాబట్టి నేను వచ్చి అప్పుడు ఈ కంపెనీ క్లోజ్ అయిందని తెలుసుకుని ఇమ్మీడియట్గా ఏపీఐసి ఎండి అజయ్ కలాం రెడ్డి హైదరాబాద్లో కలవడం జరిగింది. జరిగితే అప్పుడు ఈ కంపెనీని నేను పర్చేజ్ చేసి త్రూ ఏపీఎస్ఎఫ్సి ద్వారా రీస్టార్ట్ చేసి ఏవైతే ఇక్కడ ఉన్న ఉద్యోగస్తుల్ని ఉద్యోగాలు లేకుండా అయిపోయారో మరి వాళ్ళందరికీ నేను మళ్ళీ తిరిగి ఉద్యోగాలు ఇచ్చి నేను ఏ కంపెనీనైతే లోని వర్క్ చేశానో అదే కంపెనీకి ఓనర్గా రావడం జరిగింది. అందరూ చాలా సంతోషించారు. నేను కూడా గత 10 సంవత్సరాల పాటు ఆ కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేశాను, అందరికి ఉద్యోగాలు ఇచ్చాను. తర్వాత ఏదైతే మన నియర్ బై పెద్ద కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ ఉందో వాళ్ళకి మేము పీసీబీ సప్లై చేసాం. ఈ ప్రోడక్టు తయారు చేసి సప్లై చేసి చాలా గొప్పగా దాని ద్వారా ఎంతోమంది ఇంజనీర్స్ పైకి రావడం, మళ్ళీ సేమ్ కంపెనీలు పెట్టడం, రకరకాలైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇది నాకు చాలా గర్వం. తద్వారా మళ్ళీ బిజినెస్ శ్రీ సిటీ అండ్ అపాచీ ఈ కంపెనీలు రాకముందే నేను రావటం, తర్వాత ఈ కంపెనీలని అందరికీ మనం ఉపయోగపడటం. సో వాళ్ళందరూ ముందు నేనే ముందు వచ్చి ఫస్ట్ ఎంటర్ప్రైనర్గా ఈ శ్రీ సిటీ తడ ఏరియాలో ఫస్ట్ ఇండస్ట్రీ పెట్టిన వ్యక్తిగా నాకు గుర్తింపు రావటం, ఆ రోజుల్లో పేపర్లో కూడా రావడం జరిగింది. బిజినెస్ పెంచాలి, ఇండస్ట్రీస్ రావడానికి మన ఆంధ్రప్రదేశ్లో అనేక అణువులు ఉన్నాయి, అవన్నీ ఉపయోగించుకోవాలి. ఏదో జాబ్ చేసుకుని ఆ రోజు గడిపేద్దాం అనుకోకుండా రిస్క్ తీసుకోవాలి. రిస్క్ అంటే కష్టపడాలి. కష్టపడితే దక్కందంటూ ఏమి ఉండదని నాకు అర్థమైంది. కాబట్టి కష్టపడడం, బాధపడడం అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే ఆనందంగా ఉన్నాయే కానీ కష్టంలాగా లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడాలి, నిలబడాలి, సలహాలు పాటించి ముందుకెళ్ళాలి. ఈ రోజుల్లో టెక్నాలజీ ఈజీ డెవలప్ అవ్వటం. గత 15 ఏళ్ళ క్రితం ఉన్న టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. కాబట్టి అందరూ కష్టపడి ఒకరు ఉద్యోగం చేసే కంటే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడంలో ముందుకెళ్ళాలనే ఆలోచన యువతలో వస్తే ఇంకా మన దేశం, మన రాష్ట్రం అన్నీ బాగుపడుతుంది. ఫ్రెండ్స్, మనం మెయిన్ ఏంటంటే
మన సుపీరియర్స్ అంటే మనం ఒకళ్ళ దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం రెస్పెక్ట్ వల్ల వాళ్ళు మన మీద మంచి సలహాలు ఇచ్చి మనం ముందుకు సాగించేవాడు. నేను హైదరాబాద్ నుంచి సూళ్ళూరుపేట రావడానికి గల కారణం ఆ, ఇక్కడ సీ పోర్ట్ కావాలి, ఇంపోర్ట్ చేస్తాం రా మెటీరియల్. సీ పోర్ట్ ఉన్న కాడ పెడితేనే నేను సక్సెస్ అవ్వగలను నమ్మకం. సీ పోర్ట్ చెన్నై పోర్ట్ ఉంది, అప్పుడు చెన్నై నుంచి సూళ్ళూరుపేటకి ఇంపోర్ట్ చేసాం ఆ రోజుల్లోని.